హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐలో పనిచేస్తున్న నక్క వెంకట్రావును ఛత్తీస్గఢ్లో పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నాడని నక్క వెంకట్రావును ఛత్తీస్గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2016-17లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మావోయిస్టుల నెట్వర్క్ ను పటిష్టం చేయడంలో నక్క వెంకట్రావు కీలకంగా వ్యవహరించారని పోలీసులు గుర్తించారు. వెంకట్రావు సోదరుడు పౌర హక్కుల సంఘంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. అర్బన్ నక్సలిజం వ్యాప్తి చేయడంలోనూ వెంకట్రావుకు పాత్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్ ఎన్జీఆర్ఐలో పనిచేస్తున్న నక్క వెంకట్రావును ఛత్తీస్గఢ్ లో పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, చెప్పండి, నక్క వెంకట్రావుకు మావోయిస్టులకు ఉన్న సంబంధాలేంటి? హైదరాబాద్ లోని ఎన్జీఆర్ఐలో పనిచేస్తున్న ఎన్వి రావు అలియాస్ నక్క వెంకట్రావుని కొద్దిసేపటి క్రితమే ఛత్తీస్గఢ్ లో అరెస్ట్ చేసినట్లు అక్కడ పోలీసులు పేర్కోవడం జరిగింది. తను ప్రధానంగా హైదరాబాద్ తో పాటుగా మొత్తం 7 రాష్ట్రాల్లో మావోయిస్టు నెట్వర్క్ ను ప్రతిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పి పోలీసులు ప్రధానమైన ఆరోపణ. అంతేకాకుండా 2016-17 సంవత్సరంలో 3 సార్లు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో సమావేశమై నిధులతో పాటుగా పేలుడు పదార్థాలకు సంబంధించి కీలకంగా చర్చలు జరిపినట్లుగా ఇందుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లు కూడా లభ్యమైనట్టుగా పోలీసు అధికారులు ఇప్పుడు చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే మావోయిస్టు ఏదైతే అర్బన్ నక్సల్స్ పేరుతో ఇప్పుడు ఉద్యమం నడుస్తుందో ఆ ఉద్యమాన్ని కీలక పాత్ర పోషించాడు ఎన్వి రావు అని చెప్పి పోలీసులు అంటున్నారు. ముఖ్యంగా అటు హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాల్లో ప్రధానంగా అర్బన్ నక్సల్స్ పేరుతో ఉద్యమాన్ని ఇతనే నడుస్తున్నా అని చెప్పి అంటే ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నారు. అయితే ఇతను అరెస్ట్ చేసినప్పుడు ఇతని దగ్గర నుంచి కొన్ని పేలుడు పదార్థాలతో పాటు మావోయిస్టులకు సంబంధించిన కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ ని తాము స్వాధీనం చేసుకున్నామని చెప్పి కూడా ఇతను అటు పోలీసులు అంటున్నారు. అయితే ఇతని కుటుంబ సభ్యులు, ఇతని సోదరుడు పౌరకుల సంఘంలో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడు, క్రియాశీలంగా పనిచేస్తున్నాడు. అదే నేపథ్యంలో ఈ ఎన్వి రావు కూడా మావోయిస్టుల ఏదైతే సంస్థ సంబంధించి సానుభూతి పరుడుగా కొనసాగుతున్నాడు. అయితే ఇతను దీనికి సంబంధించి చూసినట్లయితే ఆ సానుభూతి పరుడైన ఎన్వి రావుని అరెస్ట్ చేయడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అసలు మావోయిస్టులకు ఎన్వి రావుకు ఎలాంటి సంబంధం లేదు, పోలీసులే కావాలని చెప్పి కూడా అతన్ని తీసుకువెళ్లి అరెస్ట్ చేశారని చెప్పి ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉన్న కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే మరొక చూసినట్లయితే ఎన్వి రావు అటు కేంద్ర కమిటీ సభ్యులతో పాటుగా ఇటు రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీని బలోపేతం చేసేందుకు క్రియాశీలకంగా పనిచేశాడు అని చెప్పి అంటున్నారు. అయితే దీంట్లో ఇప్పటికీ పూర్తి ఇంకా నిజాలు తెలుసుకునేందుకు ఇప్పుడు అరెస్ట్ చేసిన ఎన్వి రావును తిరిగి తమ కస్టడీలో తీసుకుని పూర్తి వివరాలు కూడా రాబడతామని కూడా అటు పోలీసులు అంటున్నారు. హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం ఉందా రమేష్? ఎన్వి రావును ప్రస్తుతానికైతే అటు ఛత్తీస్గఢ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో అక్కడ కోర్టులో కూడా హాజరుపరచబోతున్నారు. అయితే ఎన్వి రావు యాక్టివిటీ మొత్తం కూడా హైదరాబాద్ తో సహా మొత్తంగా 7 రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ లో ప్రధానంగా ఈ రాష్ట్రాల్లో అతని యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే హైదరాబాద్ సంబంధించి అతను తీసుకువస్తారా లేదా అన్న విషయంలో ప్రస్తుతానికి ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే అతను ఛత్తీస్గఢ్ లోని ఒక మారుమూల ప్రాంతంలో ఒక దగ్గర మావోయిస్టు సానుభూతి పరులతో సమావేశమై వాళ్ళకి పేలుడు పదార్థాలు అందజేస్తున్న సమయంలో పోలీసులు అతన్ని పట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి తీసుకువస్తారా లేకుంటే మిగతా రాష్ట్రాలు పట్టుకొని వెళ్తారా అన్న విషయంలో ఖచ్చితంగా ఇక్కడ చెప్పలేము. ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో అతనికి సంబంధించిన లింక్స్ సంబంధించిన కీలకమైన ఆధారాలు లభ్యం అవుతాయి అనుకున్నప్పుడు అతన్ని ఇతర రాష్ట్రాలకు తీసుకువే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లే అవకాశం సంబంధించి ఇప్పుడు పోలీసులు ఖచ్చితంగా ఏం చెప్పలేకపోతున్నారు. ఓకే రమేష్.